చిత్తూరు జిల్లా వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే మరియు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా నివారించాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, స్టాఫ్ రిపోర్టర్లు ఆంజనేయులు, శర్మ, సురేంద్ర యాదవ్, శివ, జర్నలిస్టులు మల్లికార్జున, వీర, చంద్రశేఖర్ రెడ్డి, మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద జరిగినటువంటి హత్య చాలా దారుణమైనది, హేమైనది అని చెప్పి కడప జిల్లా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పట్టపగలే దుండగులు వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టరు జగన్మోహన్ రెడ్డిపై విచక్షణారహితంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో దాడి చేసి చంపేయమనేది చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అనేది సందేహంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వృత్తిలో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు భయభ్రాంతులు చేసే విధంగా ఈ రకమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించే పద్ధతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలను అనేక రకాలుగా మేము ఏపీడబ్ల్యూజేగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో జర్నలిస్టులను రక్షించేదానికోసం ప్రత్యేక చట్టాలు తీసుకురండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధంగా జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వృత్తిలో వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పి కోరుతూ ఉంటే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టయినా లేదు. కనీసం ఈరోజు జరిగినటువంటి సంఘటన తర్వాత అయినా పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వెంటనే ఇప్పటికైనా సరే జర్నలిస్టులకు రక్షణ కవచంలా నిలిచేటువంటి చట్టాలను తీసుకొని వచ్చి మీ వెనక మేము ఉన్నాం, మీరు ఫీల్డ్లో నిజాయితీగా ముందుకెళ్ళండి, వాస్తవాలను నిజాలను బయటికి తీసుకురండి అనేటువంటి పద్ధతుల్లో భరోసా కల్పించి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాడుల నివారణ కమిటీలు గతంలో ఉన్న ఈ కమిటీలు పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఈ చట్టాలను వెంటనే తీసుకొని వచ్చి జర్నలిస్టులకు వృత్తిలో భద్రత కల్పించి వాళ్ళు రోడ్డు మీద నిర్భయంగా వార్తలు రాసేటువంటి పద్ధతుల్లో, తిరిగేటువంటి పద్ధతుల్లో రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో ఏపీడబ్ల్యూజేగా జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి, విలేకరులకు రక్షణ కవచంగా పోలీస్ శాఖ నిలబడాలని చెప్పి, అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు ఆయన కూడా పాజిటివ్గా స్పందించి విలేకరులకు ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా నేను తక్షణం స్పందిస్తాను, నా దృష్టికి తీసుకురండి, వెంటనే ఇటువంటి సంఘటనల్లో జరిగేదానికి అవకాశాలే లేకుండా కడప జిల్లాలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో వీకోటలో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి హత్య ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జర్నలిస్టులు వార్తలు రాసే క్రమంలో ఇలాంటి హత్యలకు గురైతే గన రాబోయే రోజుల్లో జర్నలిస్టు వృత్తిలోకి ఎవరైనా రావడానికి భయపడేటటువంటి పరిస్థితులు కనపడతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, హత్యలకు కావచ్చు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా వారిపైన పీడీ యాక్ట్ లాంటి వాటిని నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు రక్షణ కల్పించే విషయంలో కొంత సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. గతంలో ఏదైతే జర్నలిస్టులకు దాడులు జరగకుండా ఉన్నటువంటి అనేక కమిటీలు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉండేవి, వాటిని అన్నిటినీ ఇప్పుడు పునరుద్ధరించాలి. వాటిలో అటు రెవెన్యూ, పోలీసు డిపార్ట్మెంట్తో పాటు జర్నలిస్టు సంఘాల నుంచి కూడా వాటిని ప్రాతినిధ్యం తీసుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకోకుండా హోంశాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.